అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే విష్ణుప్రియ గారు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి వచ్చి కెమెరా ముందుకు వచ్చి ఓట్ అప్పీల్ చేసుకున్నారు. సో ఆ ఓట్ అప్పీల్ చేసుకోవడానికి తన గెలుపు వెనకాల కారణాలు ఏంటి, అసలు నిజంగానే ఆమె గెలిచి ఈరోజు 13th వీక్ దాకా సస్టైన్ అవ్వడానికి ఆమె ఆడిన ఆట ఎంత ఉంది అంతకుముందు, ఇప్పుడేం ఆడుతుంది, అసలు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ కట్ చేస్తే గౌతమ్ వర్సెస్ నిఖిల్ వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు అని ఒక థాట్లో ఉన్న ఆడియన్స్ మధ్యలో అసలు బిగ్ బాస్ అనే టీం ఎవరిని పాజిటివ్ చేస్తుంది, ఎవరిని నెగిటివ్ చేస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇన్ని వారాలుగా ఎప్పుడైతే 9 వారాలుగా ఆడిన ఆట, ఆ ఆటలో గ్రూప్ గేమ్ కనబడని నీకు ఇప్పుడు గ్రూప్ గేమ్ కనబడుతుందా? నాకైతే పిచ్చ కోపం వచ్చింది. హాయ్ గైస్, మనం ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లే. నేను వేరే పనుల మీద పడి ఈ బిగ్ బాస్ చూడట్లే. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి కొంచెం అలా మాట్లాడుకుందాం. మనం అసలు ఏం జరిగింది, ఎవరు సేఫ్ అయినలు, ఎవరు గ్రూప్ గేమ్ ఆడిళ్ళు, ఎవరిని పాజిటివ్ అవుతుంది, ఎవరిని నెగిటివ్ అవుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే విష్ణుప్రియ గారు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి వచ్చి కెమెరా ముందుకు వచ్చి ఓట్ అప్పీల్ చేసుకున్నారు. సో ఆ ఓట్ అప్పీల్ చేసుకోవడానికి తన గెలుపు వెనకాల కారణాలు ఏంటి, అసలు నిజంగానే ఆమె గెలిచి ఈరోజు 13th వీక్ దాకా సస్టైన్ అవ్వడానికి ఆమె ఆడిన ఆట ఎంత ఉంది అంతకుముందు, ఇప్పుడేం ఆడుతుంది, అసలు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ కట్ చేస్తే గౌతమ్ వర్సెస్ నిఖిల్ వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు అని ఒక థాట్లో ఉన్న ఆడియన్స్ మధ్యలో అసలు బిగ్ బాస్ అనే టీం ఎవరిని పాజిటివ్ చేస్తుంది, ఎవరిని నెగిటివ్ చేస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. మనకి ఒక బ్యాండ్ వచ్చిందండి, ఏంది ఒక మ్యూజికల్ బ్యాండ్ వచ్చింది. ఆ మ్యూజికల్ బ్యాండ్ వచ్చి పాటలు పాడింది. విష్ణుప్రియ గారు ఇది మీకోసమే అని నాని సినిమాలో మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ అని ఈ పాట పాడాలి. ఆ తర్వాత ఎవరెవరో నాకెదురైనా, విష్ణుప్రియ గురించే పాటలు పాడడానికి వచ్చినట్టు చెప్తే అయిపోతుంది కదా బ్యాండ్. మరి అన్ని పాటలు ఆమె గురించే పాడి, ఆమె గురించే మీకోసం ఆమె గురించే పాడి, ఆమె గురించే పాజిటివిటీస్ అన్నీ ఇది చేయడం, జనాలు ఎట్లా ఒట్లేసిందో, ఎట్లా 13వ వారం దాకా తీసుకొచ్చిందో అర్థం కాదు. 13 వారాలు పృథ్వీ ఉన్నంతసేపు ఆయన కాళ్ళొత్తురు, చేతులొత్తురు, కాఫీ కప్పులు గడుగుడు, ఆయన బట్టలు, ఇదే జరిగింది కదా. అయినా ఉంచిల్లు మీరు, ఎందుకు ఉంచిలో తెలియదు. జెన్యూన్ హానెస్టీ అంటే చిన్నపిల్ల అమ్మకొచ్చి గుమ్మకొచ్చి కాదామె, ఆమె చాలా తెలివి కళ్ళ అమ్మాయి. ఓకే, ఆమె చాలా తెలివి కళ్ళ అమ్మాయి. బయట కూడా ఆమె గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. శ్రీమికి వచ్చి చెప్పింది, పునర్నవి వచ్చి చెప్పింది, అఖిల్ సార్థక్ వచ్చి చెప్పిండు, శివాజీ, ఇట్లా చెప్పనోళ్ళు లేరు ఆమెకి. అయినా మీరు ఓట్లేసుకెళ్ళి ఓకే ఇట్స్ ఓకే, లేడీ కంటెస్టెంట్ విన్ అవుతుందా అంటే అయితే అవ్వచ్చు, విష్ణుప్రియ గారు విన్ అవ్వచ్చు. ఎందుకంటే ఆమెకు అంత పిఆర్ ఉంది బయట, పిఆర్ ఉంది. ఆమెకు బిగ్ బాస్ నుంచే సపోర్ట్ ఉంది, నాగార్జున నుంచే సపోర్ట్ ఉంది. ఇప్పుడు నాగార్జున గారు వచ్చి ఆదివారం రోజు శనివారం రోజు మాట్లాడుతున్నప్పుడు అందరూ మాట్లాడుతూనే ఇలా అంటాడు, విష్ణుప్రియ మాట్లాడుతూ ఇలా అంటాడు. అదే కదా మరి మ్యాజిక్ అక్కడ. సో లాజిక్ లేని మ్యాజిక్ జరిపిస్తూ ఉంటారు విష్ణుప్రియ విషయంలో. సో పక్కకు పెడదాం. ఇప్పుడు మీకు ఏంది వీడు విష్ణుప్రియ ఫ్యాన్స్ అనుకుంటారు, వీడు ఏంది విష్ణుప్రియ ఏడవట్లేదు, నిజాలు మాట్లాడుకున్నా అంతే. కట్ చేస్తే గౌతమ్ గురించి మాట్లాడుకోవాలి గైస్. గౌతము ఏదైతే ఆ జెండా పట్టుకునే టాస్క్ ఉందో దాన్ని 3 సార్లు ఓరి దేవుడా, ఏం ఫోకస్, ఏం పట్టుదల. బజర్ ఆపుతాడేమో, బజర్ మోగితే కనీసం ఆయన చేతులు ఉన్నాయి, బజర్ అన్న మోగుతాడేమో అనుకుంటే బజర్ మోగుడు లేదు, ఈయన ఇచ్చిపెట్టుడు లేదు. ఇట్లనే జరిగింది. ఫస్ట్ నబీల్ని తీసేసిండు. నబీల్కి చెప్పిన పాయింట్ దట్ వాస్ గుడ్ అండ్ నబీల్ కూడా యాక్సెప్ట్ చేసిండు. కట్ చేస్తే నిఖిల్కి ఈ పాయింట్ చెప్పడం చాలా పాజిటివ్ అనిపించింది. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నువ్వు, సో కాంపిటీషన్ అవుతావు అని చెప్పేసి నేను తీసేస్తున్నా అని చెప్పేసి స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి అనడం బాగుంది, తీసేసిండు. కట్ చేసి ప్రేరణను తీసేసిండు. ఇప్పుడు వీళ్ళు 24/7లో గౌతమ్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. అరే వాడు ఫోకస్ ఉంటారు రా, వాడు ఎక్కడ ఏం మాట్లాడాలో బాగా తెలుసురా అని విషయాలు మాట్లాడుకున్నారు. చాలా పాజిటివ్గా మాట్లాడుకున్నారు. ఆ పాజిటివ్గా మాట్లాడుకున్న మాటలన్నీ తీసేస్తారు. అదే ఇప్పుడు నిఖిల్కి పాజిటివ్గా మాట్లాడిన మాటలు తెలిసినా అవి ప్లే చేస్తారు. ఎందుకు ఇద్దరు మనుషులు పాజిటివ్ అయితే ఏమవుతుంది, ఎట్లాగో నిఖిల్ గెలుస్తారని జనాలందరికీ తెలుసు, జనాలు ఓట్లు వేస్తారు, అందరికి తెలిసిపోయింది కదా. కనీసం మనుషులనైనా పాజిటివ్ చేసి పంపొచ్చు కదా బిగ్ బాస్ టీమ్. మనుషులనైనా పాజిటివ్గా చేసి బయటికి పంపొచ్చు కదా. ఆ పాజిటివ్గా మనుషుల గురించి మాట్లాడడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది నాకు అర్థం కాదు. అండ్ ఇంకొక పాయింట్, అవినాష్ అండ్ రోహిణి గ్రూప్ గేమ్ ఆడారు. ఆ గౌతమ్ని లాక్కొని పట్టుకున్నాడు. ఆ లాక్కొని పట్టుకోవడంలోనే 4th టైంలో ఆ జెండా అనేది రోహిణికి పోయింది.
అని కొంతమంది రివ్యూయర్స్, కొంతమంది చెత్తనా కొడుకులు అంటున్నారు. గ్రూప్ గేమ్ అని నీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఇన్ని వారాలుగా ఎప్పుడైతే 9 వారాలుగా ఆడిన ఆట, ఆ ఆటలో గ్రూప్ గేమ్ కనబడని నీకు ఇప్పుడు గ్రూప్ గేమ్ కనబడుతుందా? చూడాలనా అలా. నాకైతే పిచ్చ కోపం వచ్చింది. హౌ ఇస్ దట్ గ్రూప్ గేమ్? ఇన్ని రోజులు, ఇన్ని వారాల తర్వాత కూడా వాళ్ళు ప్లే చేసింది నీకు కనబడి ఒక్కసారి గురించి మాట్లాడలే, కానీ వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నావా నువ్వేంది ఎక్స్పోజ్ చేసేది పొట్టు? అదంతా మ్యాటర్ కాదు. మీరు ఎవ్వరు నమ్మకండి, ఆ ఫేక్ రివ్యూస్ చూడకండి దయచేసి. మీ మనసు ఇక్కడ ఏమనిపిస్తుందో, అది నిఖిల్ అవ్వచ్చు, గౌతమ్ అవ్వచ్చు, నబీల్ అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు, విష్ణుప్రియ, ఎవరన్నా కానివ్వండి గైస్, మీ మనసుకు ఎవరు కనిపిస్తే వాళ్ళకు ఓటేసుకొని గెలిపించుకోండి. ఇంకొక వారం ఉంది. ఇప్పుడు ఎవరి మీద కోపపడ్డా, ఎవరి మీద అడిపడ్డా పెద్ద ఫరక్ కూడా లేదు. కాకపోతే నా ఫ్రస్ట్రేషన్ అంతా ఏంది అని అంటే, ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్ని బ్యాడ్ చేసి, ఒక కంటెస్టెంట్ని గుడ్ చేసి, ఒకరి పాజిటివ్స్ మాత్రమే చూపించి ఇంకొకరి నెగిటివ్స్ మాత్రమే చూపించడం అనేది వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ని బ్యాడ్ చేయడం అవుతుంది. ఎంతమంది రివ్యూలు చూస్తారు? ఎంతమంది 24/7 చూస్తారు? చాలామంది జస్ట్ ఎపిసోడ్ వరకు మాత్రమే చూసి వదిలేస్తారు. అలాంటప్పుడు మరి ఆ ఎపిసోడ్లో అందరి గురించి పాజిటివ్స్, నెగిటివ్స్ పెట్టడం వల్ల తప్పేమవుతుంది? బ్యాడ్ ఏమవుతుంది? అట్లా పెట్టకపోవడం వల్లనే కదా బ్యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ అని కొట్టుకు సచ్చే కథ తీసుకొచ్చేది బిగ్ బాస్ కదా. సో గైస్, నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ఎవరి గురించి గొడవలు పడకండి, ఎవరి గురించి కాకండి. ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళకి రైట్. సో అలాంటప్పుడు మనం ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నామో వాళ్ళకు ఓటేసుకొని వాళ్ళని గెలిపించుకుంటే అయిపోతుంది. అంతకుమించి పెద్ద చేయాల్సింది ఏం లేదు. లొల్లిలొద్దు, బట్టలు నింపుకోకండి. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్పేది? బట్టలు నింపుకొని అయ్యో ఏం అవసరం లేదు, అయిపోయా, ఇంకొక వారం అయితే అయిపోతుంది. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. సో ఇన్ని రోజులు మనం బిగ్ బాస్ చూసినాం కాబట్టి మనకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అయ్యో వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అనే ఆలోచనలు ఉంటాయి. అవన్నీ పెట్టించుకోకండి. ఓట్ ఫర్ యువర్ బెస్ట్ కంటెస్టెంట్. మీకేమనిపిస్తే అది చేయండి. థ్యాంక్ యూ.